అందరికీ హాయ్ హాయ్ దిస్ ఇస్ మీదిల్లా వసంత్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు 4వ తారీఖు సాయంత్రం 6 గంటలు. మై లిటిల్ ప్రిన్సెస్ చైత్ర అండ్ దివ్యశ్రీ. చైత్ర హాయ్ చెప్తుంది ఇప్పుడు. చైత్ర హాయ్ చెప్పవా? దివ్యశ్రీ ఇట్లా ఇప్పుడు హాయ్ చెప్తుంది. వెరీ నైస్. మంచిగా కూర్చొని మంచిగా కూర్చో. చెల్లెలు కాదా? ఇక్కడ కూర్చో. నీవు కూడా ఇట్లా కూర్చో. నీవు ఇట్లా కూర్చో. రైట్. ఓకే. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి దివ్యశ్రీ హాయ్ చెప్తుంది, అలాగే చైత్ర ఇట్లా హాయ్ చెప్తుంది. చైత్ర అండ్ దివ్యశ్రీ చెప్పండి. చైత్ర గారు, ఇప్పుడు మీరు ఆంధ్రాలో రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే గెలిచిండు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కదా, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? చెప్పు. కంగ్రాచ్యులేషన్స్ చంద్రబాబు నాయుడు గారు. మన మీదిల్లా వసంత్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఆంధ్రాలో సీఎం ఇవాళ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా, అంటే ఈ టైం వరకే అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. కంగ్రాచ్యులేషన్స్. అండ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి కానీ కంగ్రాచ్యులేషన్స్. మన మీదిల్లా వసంత్ యూట్యూబ్ ఛానల్ తరఫున, మన తెలంగాణ ప్రజల తరఫున అందరికీ, గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ పాలన ఇంకా మీరు ఎట్లా అయితే అనుకున్నారో అంతకంటే ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారని, జనాలందరికీ ఉపయోగపడేట్లు చేస్తారని అయితే అనుకుంటున్నాం. అది ఏపీ ఎలక్షన్స్ తర్వాత అది పక్కన పెట్టేస్తే ఇంకా క్యాజువల్ మన వాళ్ళ గురించి అయితే అదైతే కాదు, రాజకీయాల గురించి జస్ట్ గెలిచినందుకు కంగ్రాచులేషన్ చెప్పడం వరకే. అది మొత్తానికైతే మొన్న 2వ తారీఖు 10 కంప్లీట్ అయ్యి 11వ దాంట్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర అయితే పొద్దున్నే లేచి యాక్టివ్గా స్నానం చేసి జెండా వందనం ఎగరవేయడానికి అయితే వెళ్ళింది. అయితే నేను తీసుకెళ్ళిన, అయితే పొద్దున్నే లేవలేదు కదా, లేవలేదు. ఏదంటే 5:30 నుంచి 6:30 వరకు పుచ్చకాయలు చెప్పి స్వీట్ ఇస్తారమ్మా, అది ఇస్తారమ్మా, ఇది ఇస్తారమ్మా, మీ సార్ మొత్తం అనేసి తీసుకెళ్తే మొత్తానికి అయితే రెడీ అయింది. అందులో మన చైత్ర చాలా యాక్టివ్గా అయితే ఉన్నది. పూలు ఇట్లా పెట్టుకొని మంచి యాక్టివ్ అయితే వెళ్ళింది. ఆల్రెడీ ఈ వీడియో చూసే ఉంటారు మీరు. ఎంతో మంది అయితే ఎక్కువ వెళ్ళారు, తక్కువ మంది అయితే 12కు స్కూల్ ఓపెన్ అవ్వడం ఉంటుంది. దానికంటే ముందు 2వ తారీఖు జెండావిష్కరణ ఉండడం వల్ల చాలా మంది టీచర్స్ కానీ, ఎక్కువ స్కూళ్ళల్లో టీచర్స్ కానీ పిల్లలు అయితే ఎవరు రాలేకపోయారు అనుకుంటున్నాను నేను. మరి మీ విలేజ్లలో ఎట్లా ఉందని అయితే నాకైతే తెలియదు. మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర స్కూల్లో అయితే చాలా తక్కువగా స్ట్రెంత్ పాల్గొనడం అయితే జరిగింది. అది మా చైత్ర జనగణ మన వాడమంటే నిలబడ్డది. జనగణ మన వాడడం ఉత్తగా నిలబడ్డది. స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్ అంటే కూడా ఉత్తగా నిలబడ్డది. ఇట్లా తీసి పెడతలేదు కదా. స్వీట్లు ఎన్ని ఇచ్చారు డాడీ? స్వీట్లు 2 స్వీట్లు ఇచ్చిరా? నేను చెప్పింది కదా 2 స్వీట్లు ఇస్తారు నీకు, చెల్లెకు. నువ్వు పోవాలి అడిగి అని చెప్పిన. మమ్మీకి ఇచ్చినావు కదా ఆల్రెడీ, నాకు కూడా. ఇంకా నీది కానీ ఒకసారి అయితే వాళ్ళందరికీ ఏం చెప్తావు చెప్పు. హాలిడేస్ అయితే అయిపోతున్నాయి. మా మీద అయితే సర్లే. మొత్తానికి అయితే ఈవినింగ్ టీ టైం. మా చైత్ర ఇట్లా అలుగుతుంది అన్నమాట. ఒకసారి అయితే చూడండి, అట్లా అలిగి కూర్చుంటుంది. చదువుకునే పిల్లలు ఇట్లా అలుగుతారా మీ ఇంట్లో? చూడండి మా చైత్ర చూడండి ఎట్లా అలుగుతుంది. ఫోన్ ఇవ్వకపోతే అలుగుతుంది కదా. దివ్యశ్రీ అక్క ఎందుకు కూర్చున్నది ఆడ? కొద్దిగా రాయినా నేను పట్టు. కాలుతుంది ఇంకా రా మరి, ఇంకా కాసేపు అయినా
కింద పోయిందంటే దాంచుడే. అది మొత్తానికి అయితే మా చైత్ర అయితే అప్పుడప్పుడు ఇట్లా సతాయిస్తుంటుంది. ఇక్కడ చూడండి ఎట్లా కూర్చొని. ఇంకో విషయం ఏంటంటే లోడో గేమ్ అయితే చాలా యాక్టివ్గా అయితే ఆడుతుంది చైత్ర. నన్ను చాలాసార్లు ఓడగొట్టింది కదా, నన్ను లేపి నా ఫోన్లో అని చెప్తుంది. మరి ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడు వాళ్ళకి చెప్పు. లోడో గేమ్ ఆడతావా నీవు? లోడో గేమ్లా నన్ను ఓడగొడుతుంది మా చైత్ర కదా. ఎన్నిసార్లు ఓడగొట్టినావు? 2 సార్లు. నైట్ 2 సార్లు ఆడితే పడుకునే ముందు 2 సార్లు ఓడగొట్టింది. అంత యాక్టివ్గా ఆడుతుంది లోడో గేమ్ మా చైత్ర. ఇంకా స్కూళ్ళు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి? రేపు ఉండదు, 12వ తారీఖు నుంచి స్కూల్లో స్టార్ట్ అవుతాయి. ఈరోజు 5వ తారీఖు, ఈరోజు 4వ తారీఖు, రేపు 5వ తారీఖు. మొత్తానికి అయితే 12వ తారీఖు నుండి స్కూల్లో స్టార్ట్ అవుతాయి. మంచిగా చదువుకోవాలి. నర్సరీకి పోయినావు, నెక్స్ట్ పీజీయా? ఎప్పుడు? ఎల్కేజా? ఎల్కేజీ ఎప్పుడు? యూకేజీ ఎప్పుడు? 1 ఎప్పుడు? 2 ఎప్పుడు? పీజీ డిగ్రీలు ఎప్పుడు చేస్తావు? ఏందో పిహెచ్డీలు పట్టాలు ఎప్పుడు తీసుకుంటావు? సరే కానీ చెల్లెని తీసుకెళ్తావా బడికి? అంగన్వాడికి పోతుందా చెల్లె? నీవు పోతావా బడికి? అక్కేమడి పోతా? పోతావా అక్కేమడి? అక్కను పోతా చెప్పు, అక్కకి చెప్పు వస్తా, నేను బడికి వస్తా అని చెప్పు. వస్తుందంట బడికి. కాదు, ఒకసారి నాకు ఇద్దరు ఒకసారి పంపించండి. నీవు పంపి. అది మొత్తానికి అయితే ఇట్లా కాలక్షేపంగా అయితే ఉంటుంది ఈవినింగ్ టైంలో మా దివ్యశ్రీ అండ్ చైత్ర. గోలగా అయితే ఉంటుంది. ఎవరు 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 ఆడ ఎవ్వరు డాడీ? ఎవరు డాడీ ఆడ? చైత్రనా? వాయబ్బా. అది మొత్తానికి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి ఇంకా మా ఇంట్లో రోజు ఉండనే ఉంటాయి కామనే. ఒకసారి అయితే అందరికీ ఎవరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మన చైత్ర అండ్ దివ్యశ్రీ అయితే ఇప్పుడు అందరికి సైన్ అవుట్ బాయ్ అయితే చెప్తారు. డాడీ చెప్పు, బాయ్ చెప్పు అందరికి, బాయ్ చెప్పు. అవును వాళ్ళే. ఓ బాయ్ అందరికి, బాయ్ చెప్పు డాడీ. బాయ్ ఇట్లా బాయ్ అందరికి బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.